సీతారామ ప్రాజెక్టు వల్ల జిల్లా రైతులకు ఒరిగేదేమీ లేదని, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు జిల్లా రైతాంగాన్ని మోసం చేసి పోటీపడి ఖమ్మం జిల్లాకు నీళ్లను తీసుకుని పోతున్నారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రభుత్వంపై మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం వద్ద సీతమ్మ బ్యారేజ్ నుండి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాకు ఉన్న ముగ్గురు మంత్రులు పోటీపడి జిల్లా రైతాంగాన్ని మోసం చేసి ఖమ్మం జిల్లాకు సాగునీటిని తరలిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆరోపించారు. కాకుండా పక్కన ఉన్నటువంటి మైబాద్ జిల్లాకు సంబంధించి కూడా కంప్లీట్ గా మొత్తం మీద ఒక 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి సీతమ్మ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిధులు దగ్గర 90% నిధులు ఖర్చు చేసి మరి పూర్తి చేయడం జరిగినటువంటి ప్రాజెక్టు ఈ జిల్లాకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అమ్మగారిపల్లిలో మొదలైతే మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి 1 ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు కూడా పోటీపడి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా. చాలా సంతోషం, రైతాంగానికి నీళ్ళు ఇవ్వటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడిచ్చినా సంతోషమే. కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మొదలవుతూ ఉంటే ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి ఏదైతే కావాలని చెప్పేసి వాళ్ళు పోటీపడి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. దీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అట్లాగే భద్రాద్రి జిల్లా రైతాంగం పక్షాన దశల వారీ పోరాటానికి ఇంతకు ముందే పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం తప్పకుండా భద్రాద్రి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చేంత వరకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఎగువ ప్రాంతాన్ని వదిలేసి ఏదైతే ఉందో సాగులోకి వచ్చేటువంటి పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటిది కానీ, అశ్వరావుపేట కానీ, లేకపోతే కొత్తగూడెం కానీ, ఇల్లెందు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలు భద్రాచలంతో పాటుగా ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం, నిగ్గు తేలుస్తూనే ఉంటాం. వీళ్ళు ఏదైతే నీళ్లు ఇక్కడ నుండి పరాయివాడు దోపిడీ చేస్తే మన నీళ్ళ దోపిడీ చేస్తా ఉన్న ఆందోళన అన్నాం మనం. ఆందోళన అని చెప్పి ఆ రోజు ఉద్యమం పెద్ద ఎత్తున సాగించడం. కానీ ఈరోజు వీళ్ళు చేసేది ఏంటి అని చెప్పేసి మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి ప్రధానంగా ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు, రైతాంగానికి మేమేదో ఒరగబెట్టినాం కాబట్టి మేము రైతు భరోసా ఉత్సవాలు చేస్తూ ఉంటామని చెప్పేసి పిలుపునిచ్చారు. ఏమయ్యా, ఫస్ట్ మొదలులోనే 100 రోజుల్లోనే నేను రాగానే రుణమాఫీ అని చెప్పినావు, రుణమాఫీకి జెండా ఊపినావు, రైతుల నోట్ల మన్ను కొట్టినందుక నీ రైతు భరోసా ఉత్సవాలని అడుగుతా ఉన్నావు. అట్లాగే మరి రాగానే రైతు బంధుకి ఎగనామం పెట్టినావు 2 సార్లు, మరి 2 సార్లు ఎగనామం పెట్టినందుక అని అడుగుతా ఉన్నావు. అట్లాగే దాంతోపాటు రైతులకు సంబంధించిన రైతు బీమాకి ఎగనామం పెట్టినావు. దాంతోపాటు బోనస్ అన్నావు, బోనస్ రైతులకు బోగస్ అయిపోయింది. రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచి డైవర్ట్ పాలిటిక్స్తో కాలయాపన చేసినటువంటి నువ్వు ఇవాళ నీతి మాటలు మాట్లాడుతూ మళ్ళీ రైతు ఉత్సవాలు, రైతు భరోసా ఉత్సవాలు అని చెప్తాను. అసలు నీ ప్రభుత్వం మీద భరోసా లేదు ప్రజలకు. అసలు భరోసా ఇచ్చేటువంటి ఆలోచన కూడా నువ్వు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పేసి ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ జిల్లాకు చేసినటువంటి అన్యాయాన్ని, ఈ జిల్లాకు చేసినటువంటి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని